సో ఉదయం నుండి ఆయన ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా పబ్లిక్లోనే ఆయన ఫంక్షన్కి అటెండ్ అయ్యి తినడానికి వచ్చారు. సార్, ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇలానా, లేకపోతే మామూలుగా ఎలా ఉంటుంది? మామూలుగా అంటే ఇంటి దగ్గర ఉంటుంది, ఎలక్షన్ మూమెంట్ కదా, ఎక్కడ అయితే ఏ ఊరుంటే ఆ ఊర్లో. సో ఇప్పుడు శాండ్ శంకర్రావు అని సంబోధిస్తున్న వాళ్ళకి మీరు గట్టిగా ఏం సమాధానం చెప్తారంటే? శాండ్ శంకర్రావు అంటే నేను అప్పుడే మనం చెప్పాడు చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు, ఇక్కడ అందరూ శంషేర్ శంకర్రావు అంటున్నారు, నువ్వు అక్కడే శాండ్ శంకర్రావు అంటున్నావు నాయన. శాండ్ శంకర్రావుకి సంబంధం ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టెండరు 750 కోట్లు ఇయర్లీ తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తూ ఉంది, అవి సంక్షేమ కార్యక్రమాలకు వాడుతూ ఉన్నారు. నీలాగా నీ ప్రభుత్వంలో లాగా దోసుకోలేదు ఎవరు, నువ్వు దోసుకున్నావు కాబట్టి నీకు ఎన్జిటీలో 100 కోట్లు పెనాల్టీ వేశారు మీ గవర్నమెంట్లో నీ మీద. అధిక మెజారిటీతో గెలుస్తా అంటున్నారు. సో మీ స్టైల్లో మీ గెలుపు ఏ రేంజ్లో ఉంటుంది ఒక్కసారి? నా గెలుపు మొన్న వచ్చిన దాని మీద డబుల్ మెజారిటీ వస్తున్నారు నా లెక్క అయితే.